నగదు, వ్యక్తిగత వస్తువులను కూడా ఎమ్మెల్యే, అతని అనుచరులు లాక్కున్నారని అటవీ సిబ్బంది వాపోయారు. ఈ ఘటనపై వివిధ సంఘాల ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. అటవీ శాఖ సిబ్బందితో జరిగిన గొడవపై ఆరా తీసి అధికారులను ఘటనకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నట్లు తెలిపాడు. తప్పు ఎవరిదైనా సరే వారిపై కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించాడు. సీఎం ఆదేశాలతో కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అటవీ సిబ్బందిపై దాడి ఘటనపై ఎమ్మెల్యే విచారణకు రావాలని ఆదేశించాడు. ఎమ్మెల్యే, అతని అనుచరుల ప్రమేయంపై నివేదిక ఇవ్వాలని డిప్యూటీ సీఎం కోరాడు. ఈ ఘటనకు పాల్పడిన బాధ్యులపై కేసులు నమోదు చేయాలని పవన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశాడు. రాత్రి సుమారు 10 గంటల సమయంలో మా మార్కాపు డివిజన్ పరిధిలోని నక్కంటి రేంజ్ సిబ్బంది చిన్నారొట్లలో చిరుతపులి చిన్నారిని కొరికిన సంఘటనల నిమిత్తము మా డీడీ గారి వారి ఉత్తర్వుల మేరకు రాత్రి పెట్రోలింగ్ చేస్తుండగా శ్రీశైలం ఎమ్మెల్యే గారు శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి వారు వారి అనుచరులతో మా వారిని అడ్డగించి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామ్మోహన్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ సియా. ఇటీవల బుధవారం ఏదైతే మంగళవారం రాత్రి శ్రీశైలం జుండిపేంట అటవీ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న అటవీ సిబ్బందిపై శ్రీశైలం ఎమ్మెల్యే, ఆయన అనుచరులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డ ఘటన అయితే చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అయితే తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఎమ్మెల్యే బుడ్డాకు అయితే సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చినట్లయితే తెలుస్తుంది. సొంత పార్టీ నేతలైనా సరే ఇలాంటి దాడులకు పూనుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ ఘాటుగా స్పందించారు. అదేవిధంగా అటవీ శాఖ అధికారులతో మాట్లాడి వివరాలను అయితే పూర్తి నివేదిక అయితే ఇవ్వాలని చెప్పారు. ప్రభుత్వంలో ఎవరైనా కానీ ఇలాంటి ఘటన పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే తన శాఖ సిబ్బందిపై ఎమ్మెల్యే, ఆయన అనుచరులు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ ఆయన అనుచరులు దాడి చేయటాన్ని అయితే తీవ్రంగా ఖండించారు. ప్రజాప్రతినిధులు ఘటనలు ప్రేరేపించడాన్ని, కింది స్థాయి ఉద్యోగులను అయితే పై ఇలాంటి పెత్తనాలు చెలాయిస్తూ వారిపై దాడులు చేయడాన్ని అయితే తీవ్రంగా పరిగణించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే అటవీ శాఖ అధికారులు అయితే విచారణకు ఆదేశించారు. సియా, థ్యాంక్ యూ రామ్మోహన్. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై కేసీఆర్ పిటిషన్ హైకోర్టు విచారణకు స్వీకరించింది. కమిషన్ నివేదికను రద్దు చేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై తెలంగాణ హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలపై న్యాయ విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నియమిస్తూ 2024 మార్చి 14న ప్రభుత్వం జారీ చేసిన జీవో 6ను కూడా అందులో సవాలు చేశారు. ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి జస్టిస్ ఘోష్ కమిషన్ పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నాటి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే రాజకీయ వ్యూహంలో భాగంగా కమిషన్ నియామకం జరిగిందని, నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ నివేదిక రూపొందించిందని పిటిషన్లో పేర్కొన్నట్లు సమాచారం.
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై కేసీఆర్ పిటిషన్ హైకోర్టు విచారణకు స్వీకరించింది. కమిషన్ నివేదికను రద్దు చేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, చెప్పండి. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ కేటీఆర్, హరీష్ రావు వేసిన పిటిషన్లను ఇవాళ హైకోర్టులో విచారణ చేపట్టనుంది. ప్రస్తుతం స్క్రూటినీ దశలో పిటిషన్లు ఉన్నట్టయితే మనకు సమాచారం. నెంబరింగ్ అయిన తర్వాత బెంచ్ మీదకు రానున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరిపి ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను హైకోర్టులో సవాల్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావు. ఈ మేరకు హైకోర్టులో వేరువేరు పిటిషన్లు కూడా దాఖలు చేశారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల భాగంగానే ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ వేసిందని, కమిషన్ నివేదికపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు కేటీఆర్, హరీష్ రావు. ప్రభుత్వానికి ఏ విధంగా నివేదిక కావాలో అదే విధంగా అని కూడా ఆరోపించారు. అయితే కేటీఆర్, హరీష్ రావుల పిటిషన్లపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఉత్కంఠ అయితే నెలకొంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు భాగమైన మేడిగడ్డ జిల్లా అన్నారం బ్యారేజ్ నిర్మాణంలో అవకతవకలపై విచారణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ ను ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే 2024 మార్చి 13 రోజున జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఏర్పాటు అయిన ఏకతత్వ న్యాయ విచారణ కమిషన్ దాదాపు 15 నెలల పాటు విచారణ అయితే జరిగిన విషయం మనకు తెలిసింది. దీనికి సంబంధించిన డిజైన్, డిపిఆర్ పరిశీలించిన కమిషన్ విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా ఇరిగేషన్ శాఖ అధికారులు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులను కూడా విచారించింది. విచారణలో భాగంగానే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావును కూడా కమిషన్ విచారణ చేసింది. అధికారులు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు ఇలా మొత్తం సుమారు 115 మందిని విచారించింది. స్టేట్మెంట్ తో రికార్డ్ చేసింది కమిషన్. వారి వాంగ్మూలాలను విశ్లేషించి తుది రిపోర్టు తయారు చేసింది, సమర్పించింది కూడా. కాళేశ్వరం ప్రాజెక్టు ఫైనల్ రిపోర్ట్ ప్రభుత్వానికి చేరడంతో అందులో ఏముందన్న దానిపై అయితే ఒక ఉత్కంఠ నెలకొంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కాపీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టిగా అందులో సర్కార్ కూడా నో చెప్పింది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు అసెంబ్లీలోనే చర్చ జరుగుతుందని ప్రభుత్వం తెలియజేసింది. ఈ తరుణంలోనే కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై స్టే ఇవ్వాలని కోరుతూ కేసీఆర్, హరీష్ రావు కోర్టు మెట్లు ఎక్కడం ఒక రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందని అయితే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సంతోష్. నెల్లూరు జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి బెదిరింపు లేఖ రావడం తీవ్ర కలకలం రేపింది. ఈ నెల 17న గుర్తు తెలియని వ్యక్తి ముఖానికి మాస్క్ పెట్టుకుని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటికి వచ్చాడు. అక్కడ భద్రతా సిబ్బందికి ఒక లేఖను ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం కార్యాలయ సిబ్బంది తెరిచి చూడగా అందులో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తనకు 2 కోట్ల రూపాయలు ఇవ్వాలని, లేదంటే చంపేస్తామని రాసి ఉండటాన్ని గమనించారు. వెంటనే అప్రమత్తమైన ఎంపీ ఎమ్మెల్యేలకు విషయాన్ని తెలిపాడు. అనంతరం ఆ లేఖపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విషయాన్ని గోప్యంగా ఉంచిన పోలీసులు ఈ వ్యవహారంలో అల్లూరు మండలం ఇక్కపాలెంకు చెందిన ఓ వ్యక్తిని అనుమానితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాటు వేమిరెడ్డి ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న మరో యువకుడిని ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెప్పాడని పోలీసులు వివరించారు. అతని దగ్గర 4 మొబైల్ ఫోన్స్ ఉండటంతో అతనిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై స్పందించిన జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ బెదిరింపు లేఖ వచ్చిన మాట వాస్తవమేనని, దీనిపై పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. నెల్లూరులో ఒక చిన్న సంచలనం రేపే ఒక విషయం అయితే వెలుగు చూసింది. అది ఏంటంటే నెల్లూరు కోవూరు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, అలాగే నెల్లూరు జిల్లాకి ఎంపీగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతుల ఇల్లు, అంటే అది మినీ బైపాస్ లో ఉంటుంది. ఈ మినీ బైపాస్ లో వాళ్ళ ఇంటికి ఒక గుర్తు తెలియని వ్యక్తులు ఒక లెటర్ పంపించారు. ఆ లెటర్ లో ముఖ్యంగా కూడా 2 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని చెప్పి ఆ ఇంటికి సంబంధించిన బయట వాచ్మెన్ ఉంటారు, వాచ్మెన్ కి ఒక పత్రం పడేసి వెళ్ళిపోయారని చెప్పి ఒక వార్త
ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో కావచ్చు లేదా బయట వైరల్ అవుతోంది. ఈ వార్తలో ఎంత మేర నిజం, ఎవరైనా ఫేక్ కాళ్ళు కేటు కాళ్ళు ఏదైనా అంటే మీడియాను అలర్ట్ చేసేదానికి ఏమైనా పెట్టారా, లేదంటే మరొక విషయం తెలియాల్సింది. వాస్తవం చూసుకుంటే నెల్లూరు జిల్లా మొత్తం కూడా కొన్ని సంఘటనలతో ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కీలక చర్చనీయాంశంలో నిలిచింది. అనేక నేరాలు కావచ్చు, లేదంటే ప్రస్తుతం నడుస్తున్న అనేక రౌడీ షెడ్ శ్రీకాంత్ నిడుకుంటారు అనేటువంటి వ్యవహారంలో కూడా సంచలన కేంద్ర బిందువుగా మారింది. సో ఇలాంటి సమయంలో కోవూరుకు సంబంధించిన నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వస్తున్న ఎమ్మెల్యే, ఎంపీ వీరంటే కొంచెం హై ప్రొఫైల్ కలిగిన వ్యక్తులు, అలాగే ముఖ్యంగా రాజకీయంలో ఉన్న వ్యక్తులు కాబట్టి వీళ్ళకి ఒక లెటర్ ఇచ్చారు. అది కూడా ఆ లెటర్ కూడా ఒక ముసుగు ధరించిన వ్యక్తి, అంటే వాళ్ళ ఇల్లు ఫుల్ సెక్యూరిటీలో ఉంటుంది, అంటే ఆ ఇంటికి బయటే అవుట్ పోస్ట్ ఉంటుంది, అంటే చెక్ పోస్ట్ లాగా దాంట్లో ప్రైవేట్ వ్యక్తులు కాపలా ఉంటారు, లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఆ సెక్యూరిటీ చెక్ పోస్ట్ దగ్గర ఓ ముసుగు ధరించిన వ్యక్తి ఆ తెల్లవారుజామున అంటున్నారు, మరి కరెక్ట్ ఎగ్జాక్ట్ టైం కూడా తెలియదు. తెల్లవారుజామున ఒక లెటర్ పడేసి వెళ్ళిపోయాడు. ఆ లెటర్ లో అంటే వాచ్మెన్ కి ఇచ్చేళ్ళారని ఒక సందర్భం చెప్తున్నారు, లేదంటే పడేసి వెళ్ళారని చెప్పి కూడా చెప్తున్నారు. సో దాని సారాంశం ఏంటంటే 2 కోట్ల రూపాయలు వీళ్ళు చెల్లించాలి, వేమిరెడ్డి దంపతులు ఇవ్వాలి, లేకుండా ఉంటే వాళ్ళని బెదిరిస్తున్నామని చెప్పి ఇది ఒక నక్సలైట్ కు సంబంధించిన లెటర్ గా కూడా వాళ్ళు పేర్కొన్నట్టు తెలుస్తుంది. ఆ లెటర్ బయట పెడితే మరిన్ని వివరాలు, అసలు ఆ సిసి ఫుటేజ్ మొత్తం కూడా ఆ ఏరియాలో సిసి ఫుటేజెస్ ఉంటాయి. మినీ బైపాస్ లో వాళ్ళ ఇంటి దగ్గర కూడా 360 యాంగిల్స్ లో ఉండే సెక్యూరిటీకి సంబంధించిన చెక్ పోస్ట్ దగ్గర సీసీ కెమెరాలు కావచ్చు, లేదంటే ఆ రహదారి మొత్తం మీద కూడా అంటే మామూలు సమీపంలో ఉంటుంది. ఈ ఏరియా అంతా కూడా సీసీ కెమెరాలు ఉంటాయి. కాబట్టి పోలీసులు ప్రస్తుతానికి అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో ఎటువంటి విషయాలు బయట వస్తాయని చూడాలి. మొత్తం మీద ఈ వ్యవహారం అయితే కొంత డైవర్షన్ గా కనిపిస్తుంది. చూడాలి మరి ఏది నిజం, ఎవరు ఇచ్చారు ఈ ఫేక్ కాల్, లేదంటే ఎవరు ఇంటెన్షన్ గా చేశారు, ఇవన్నీ కూడా పోలీసు దర్యాప్తులో తేల్చాలి ఉంది. థ్యాంక్ యూ.